హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే ఈ రెండు కంపెనీలు 50% పెరగడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీతో ఉన్నాయి. జనరల్గా ఒక కంపెనీ పెరుగుతుంది అని మీరు చెప్పాలి. సో ఎలా చెప్తారు? మేబీ మీరు రకరకాల యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, లేదా న్యూస్ ఛానల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, లేదా ఏదైనా రీసెర్చ్ రిపోర్ట్స్ చూడొచ్చు, లేదా రకరకాల వెబ్సైట్స్లో అనాలిసిస్ చేయొచ్చు. సో టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఫండమెంటల్ అనాలిసిస్ కానివ్వండి, ఇంత చేసినా కూడా ఆ కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందా? తెలియదు. ఒక కంపెనీ గురించి అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? ఖచ్చితంగా అది ఆ కంపెనీ యొక్క ఓనర్ దగ్గర, అంటే ప్రమోటర్ దగ్గర మాత్రమే ఉంటుంది. సో మరి ఒక కంపెనీ గురించి ఒక ప్రమోటర్కి తెలిసినంత విషయాలు మనకు తెలుస్తాయా? తెలియవు. ఇన్ఫ్యాక్ట్ వేరే ఎవరికైనా తెలుస్తాయా? ఖచ్చితంగా తెలియవు. సో మరి అలాంటి ప్రమోటర్ తన షేర్స్ని తనే బైబ్యాక్ చేసుకుంటుంటే అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ షేర్స్ పెరుగుతాయి అని చెప్పి నమ్మచ్చు అని అనుకుంటున్నారా? అయితే మీరు 90% కరెక్ట్. రిమైనింగ్ 10% ఎందుకు రాంగ్ అంటే, కొంతమంది ప్రమోటర్స్ ఫేక్ బైబ్యాక్స్ కూడా చేస్తూ ఉంటారు. చాలా చిన్న మొత్తంలో బైబ్యాక్ చేసి పబ్లిక్ ని అందులో ట్రాప్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారు. అయితే చిన్న మొత్తం అంటే ఎంత? మొత్తం కంపెనీ షేర్స్ లో నుంచి 0.1%, 0.2% ఇలా బై చేశారు అనుకోండి. ఒక విధంగా ఆ బైబ్యాక్ కి ఎలాంటి అర్థము ఉండదు. కానీ ఇప్పుడు ఈ రెండు స్టాక్స్లో మొదటి స్టాక్ అయిన టీమ్ లీజ్ కంపెనీ తన మొత్తం షేర్స్లో నుంచి 1.92% షేర్స్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా దాదాపుగా 50% పైన బై చేస్తున్నారు. సో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే వీళ్ళు వాళ్ళ షేర్స్ని 50% పైన బై చేస్తారు? సో ఎనీహౌ ఆ కాన్ఫిడెన్స్ కరెక్టేనా కాదా? సో ఒకసారి మనం దీని ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేద్దాం. సో దీనికోసం నేను టీమ్ లీజ్ సర్వీసెస్ని screener.in లో సెర్చ్ చేస్తున్నాను. సో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ అనేది కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నట్టుగానే కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టుగానే కనపడుతుంది. ఈవెన్ కోవిడ్ టైంలో చాలా కంపెనీస్ స్ట్రగుల్ అయినా కూడా ఈ కంపెనీ స్టిల్ ప్రాఫిటబుల్గానే మెయింటైన్ చేస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ యొక్క సేల్స్ దాదాపుగా 21% CAGRతో ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ అలాగే 24% CAGRతో ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతూ ఉన్నాయి. కానీ స్టాక్ ప్రైస్లోనే ఎలాంటి ప్రాపర్ అప్రిసియేషన్ కనిపించట్లేదు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వైజ్ కూడా చాలా బాగుంది. అయితే 2020 నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ దాని హోల్డింగ్స్ని తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవడం ద్వారా మళ్ళీ ఈ కంపెనీ యొక్క షేర్స్ని యాడ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే టీమ్ లీజ్ సర్వీసెస్లో FII హోల్డింగ్ కూడా దాదాపుగా 37% ఉంది. అండ్ DIS హోల్డింగ్ దాదాపుగా 23% ఉంది. అండ్ జనరల్ పబ్లిక్ది కేవలం 7% ఉంది. కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇది గ్రో అవుతుంది అని అనుకుంటున్న వాళ్ళల్లో ప్రమోటర్స్ FIIs అండ్ DIS ఉన్నారు. కాబట్టి ఈ షేర్ మనకి నిజంగానే ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి 50% రిటర్న్స్ని చాలా ఈజీగా ఇవ్వచ్చు. యాక్చువల్గా టీమ్ లీజ్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 2156 దగ్గర ఉంది. బట్ టీమ్ లీజ్ యొక్క మేనేజ్మెంట్ ఈ కంపెనీ షేర్స్ని 3050 రూపీస్ దగ్గర బైబ్యాక్ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 50% పైన బై చేస్తున్నారు. కాబట్టి ఈ స్టాక్ ఆ లెవెల్స్కి వెళ్ళడానికి చాలా ఈజీ పాసిబిలిటీ కనపడుతూ ఉంది. అండ్ అలాగే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ షేర్ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క మేజర్ బిజినెస్ మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ అని అనుకోవచ్చు. సో ఆబ్వియస్గా మైనింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, గోయింగ్ అహెడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది కాన్స్టెంట్గా గ్రో అవుతూనే ఉంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు తన యొక్క షేర్స్లో 3.66% షేర్స్ని 50% పైన బై చేస్తూ ఉన్నారు. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ యాజ్ ఆన్ డేట్ 374 దగ్గర ఉంది. కానీ ఈ కంపెనీ వాళ్ళు దాని యొక్క బైబ్యాక్ని 500 రూపీస్ దగ్గర చేద్దాము అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే 50% పైన బై చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది గ్రో అవుతూ ఉంది. యాక్చువల్గా 2016 అండ్ 17లో కొంతవరకు దీని యొక్క రెవెన్యూ అనేది డిక్లైన్ అయింది. కానీ దాని తర్వాత నుంచి కన్సిస్టెంట్గానే గ్రో అవుతూ ఉంది. అండ్ అలాగే ఆ 2 ఇయర్స్ 2016 అండ్ 17లో ఈ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీగా ఉంది. బట్ అక్కడి నుంచి రివైవ్ అయ్యి చాలా స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీని మనకి చూపిస్తూ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం అబ్జర్వ్ చేసినా కూడా దాదాపుగా 24 నుంచి 35% అంటే హై రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీ. అండ్ అలాగే సేల్స్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేసినా, ప్రాఫిట్ గ్రోత్ అబ్జర్వ్ చేసినా కూడా చాలా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం ఇలాంటప్పుడు ఆ షేర్స్ని బై చేసుకుంటే మంచిది అని ఫీల్ అయ్యారు. అంటే ఈ షేర్ ప్రైస్ అనేది అండర్ వాల్యూడ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. అందుకనే 3.66% అంటే యాక్చువల్గా చాలా పెద్ద మొత్తమే. అండ్ ఆల్రెడీ ఈ కంపెనీకి దాదాపుగా
67% వాటా ఆల్రెడీ వాళ్ళ దగ్గరే ఉంది. అండ్ 3% మళ్ళీ బై చేస్తున్నారంటే 70% వరకు వీళ్ళ హోల్డింగ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అబ్జర్వ్ చేసినా కూడా కన్సిస్టెంట్గా ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కూడా పెరుగుతూ ఉంది. అండ్ అలాగే డిఐఎస్ హోల్డింగ్ పెరుగుతుంది, కానీ చాలా నెగ్లిజిబుల్గానే పెరుగుతుంది అని అనుకోవచ్చు. వెరాజ్ జనరల్ పబ్లిక్ యొక్క హోల్డింగ్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంది. సో అగైన్ ఇక్కడ కూడా డిఐఎస్, ఎఫ్ఐఎస్ అండ్ ప్రమోటర్స్ ముగ్గురు యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ కంపెనీ మనకి ఫ్యూచర్లో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు. సో ఇలా ఈ రెండు కంపెనీలు పాస్ట్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ రికార్డ్ చేశాయి. అండ్ అలాగే ఫ్యూచర్లో వీటి యొక్క గ్రోత్ చాలా ఎక్కువ ఉండబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఆ కంపెనీ ఓనర్స్ దీని షేర్ ప్రైజెస్ కంటే కూడా 50% పైన షేర్స్ని బైబ్యాక్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీని మనం కూడా క్యాష్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపెనీ షేర్స్ మీరు బై చేసే ముందు ఒకసారి కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా యాక్షన్ తీసుకోండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.